ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది. సోదరులారా, జనగామ జిల్లా వ్యవసాయ జిల్లా. ఈ రబీలో యాసంగి సీజన్లో రైతులు జిల్లాలో మొక్కజొన్నలు, వరి, ధాన్యం ఎక్కువగా పంటలు వేయడం జరిగింది. అనేక కష్టాలు వచ్చి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చి పంటలు వేసి తీరా అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. జనగామ జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సమస్యలు రాలేదు. ముఖ్యంగా ఇక్కడ జనగామ జిల్లాలో సమస్యలు రావడానికి జనగామ జిల్లా కలెక్టర్ వైఖరే కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పోయిన సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖు నాడు ధాన్యం సేకరణ ప్రారంభమైతే ఈ కలెక్టర్ వైఖరి వల్ల ఏప్రిల్ 22 అంటే 12 రోజులు లేటుగా ప్రారంభమైంది. పని ప్రారంభమైన తర్వాత అధికారులకు పని చేయకుండా అన్ని అధికారులు ఆయన దగ్గర అడ్డు పెట్టుకొని పని చేయకుండా ఈరోజు అడ్డుపడుతున్న పరిస్థితి ఉంది. అంటే 12 రోజులు లేటుగా. పోయిన సంవత్సరం ఈ మే 15 వరకు 80% ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిపోయింది, అంటే ధాన్యం సేకరణ అయిపోయింది. ఇప్పుడు ఈ కలెక్టర్ పనితీరు వలన 30 నుంచి 40% ఈరోజు ధాన్యం సేకరణ అయింది. మేము ఇప్పటికైనా సిపిఎంగా చెప్పదలుచుకున్నాం, కలెక్టర్ గారు జిల్లాలో ఉన్నటువంటి అన్ని అధికారులతో పని చేయించండి, ప్రజా సంఘాలతో పార్టీలతో సమన్వయం చేయండి, ఇది రైతుల సమస్యను పరిష్కారమే ప్రయత్నం చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంగా మిల్లుల వద్ద కూడా దిగుమతి సమస్య ఉంది, హమాలీ కొరత అది కూడా ఇబ్బంది ఉంది. రైతుల ఖాతాల్లో 24 గంటల్లో డబ్బులు వేస్తాం, అది కూడా వేయట్లేదు. అందుకోసమే ఇప్పటికైనా జిల్లాలో ఇప్పటికీ చాలా రైతు కాలం నెత్తిమీదకి వచ్చింది, రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసమే ధాన్య సేకరణ ఏదైతుందో వెంటనే పూర్తి చేయాలి. రైస్ మిల్లర్లను కూడా కలెక్టర్ గారు ఇబ్బంది పెడుతున్నట్టుగా సమాచారం వస్తుంది. దాంతో కూడా సేకరణ దిగుమతి ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇప్పటికైనా జనగామ జిల్లా రైతాంగం మనందరం కూడా అడగాలి, ప్రశ్నించాలి, సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. మేము సిపిఎంగా ఈరోజు డిమాండ్ చేసేది ఏంటంటే, మొక్కజొన్నలు ధాన్యం ఏదైతుందో వారం రోజులలో సేకరణ పూర్తి చేయాలి, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ సోమవారం రోజున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు మా నాయకులు అధికారులు రావాలి, మా సమస్యలు వినాలంటే రాకపోతే మా నాయకులు లోపలికి పోవడం కోసం ప్రయత్నం చేస్తే ఒకరిద్దరు సిఐలు మా నాయకుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సరైన పద్ధతి కాదు. మేము ప్రజా సమస్య పరిష్కరించమని అడుగుతున్నాం, అధికారులతో మాకు పంచాయతీ అవసరం లేదని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా రైతాంగ సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగ ఆందోళన చేపట్టాలని హెచ్చరిస్తున్నాం. ఈరోజు మనకు సిపిఎం పార్టీ తరఫున, తర్వాత వివిధ సంఘాల తరఫున ఈ ప్యాడీ డిలే అవ్వడం గురించి ధర్నా చేయడం జరిగింది. అయితే వాళ్లకు సఫిషియెంట్గా లారీలు ప్రొవైడ్ చేయడం, తొందరగా కాంటాలు వేసి మనకు మిల్లులకి తరలించడం, మిల్లులలో కూడా తొందరగా అన్లోడ్ అయ్యేలాగా, అలాగే సఫిషియెంట్ గన్నీ బ్యాగ్స్ కూడా అన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి డిమాండ్స్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వితిన్ 1 వీక్ మేమంతా కూడా రిజాల్వ్ చేస్తాము, ఎక్కడ ఇష్యూ లేకుండా చూస్తామండి. థ్యాంక్ యూ.